యూదులు బైబిల్ గ్రంథాన్ని చదువుతారు, దేవుని వాక్యాన్ని చదువుతారు, దేవుని వాక్యాన్ని నమ్ముతారు వాళ్ళు. కాబట్టి దేవుడు పరలోక జ్ఞానాన్ని వారికి ఇచ్చాడు అనటానికి నిదర్శనము ఈ దినాల్లో ఇజ్రాయెల్ దేశమే, మన భూమి మీద ఉన్నటువంటి మన యొక్క ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశమే. దేవునికి స్తోత్రం. సో పిల్లలు, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది, దేవునితో మాట్లాడే కృప మనం పొందుకుంటాం, యోగ్యతను మనం పొందుకుంటాం, అర్హతను మనం పొందుకుంటాం. ఎప్పుడు మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. యేసు ప్రభు మంచిదే కదండి చెబుతూ ఉంది. వీళ్ళంతా చాలామంది దేవుడు లేడనేటువంటి వాళ్ళు, లేకపోతే నానా రకాలుగా వాళ్ళ యొక్క స్వభావాన్ని, తలంపుల్ని, ఆలోచన నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏం చెబుతారంటే, ఇదిగో మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, మంచి చేస్తాం, మేలు చేస్తాం, గొప్ప కార్యాలు చేస్తాం, సాధిస్తాం, జ్ఞానాన్ని బోధిస్తాం, చదివిస్తాం, గొప్ప వాళ్ళని చేస్తాం అని అంటూ ఉంటారు. పిల్లలు, దేవుని వాక్యం చదివితే గొప్ప జ్ఞానం వస్తుంది. దేవుని మాట వింటే దాని ప్రకారం చేస్తే గొప్ప వాళ్ళు అవుతారు, వారి జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటారు.